హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గీక్స్. ఈరోజు మనం సక్సెస్ అవ్వడానికి మన మైండ్ సెట్ ఎలా తోడ్పడుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా మనలో రెండు రకాలైన మైండ్ సెట్స్ ఉంటాయని సైకాలజిస్ట్స్ కనుక్కున్నారు. ఒకటేమో ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇంకోటేమో గ్రోత్ మైండ్ సెట్. ఎవరికైతే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే, నేనంతే, నేను నాలానే ఉంటాను, నేను ఎంత పని చేసినా నా జీవితం అలాగే ఉంటుంది అని అనుకుంటారు. వీళ్ళు ఓటమి ఎదురైనప్పుడు ఇక వాళ్ళ జీవితాంతం ఆ పనిలో గెలవలేరని అనుకుంటారు. వీళ్ళు ఎప్పుడు అనుకునే మాటలు ఏంటంటే, నా వల్ల ఏ పని కాదు, నేను ఈ పని చేయలేను, నేను ఎంత పని చేసినా నేను ఎదగలేను అని అనుకుంటారు. వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళని తీసుకుంటే, నేనేం చేస్తే ఈ పనిని ఇంకా మంచిగా చేయగలను, నేను కొంచెం ఎఫర్ట్ పెడితే నేను సక్సెస్ అవ్వగలను, మనకి కొన్ని విషయాలు తెలియకపోయినా మనం దానికి కొంచెం టైం కేటాయిస్తే అది నేర్చుకోగలం అని అనుకుంటారు. గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అందులో నుంచి నేర్చుకుంటారు. కాంపిటీషన్ ఉంటే దాని నుంచి ఇన్స్పైర్ అవుతారు. సో మనకి ఏ మైండ్ సెట్ ఉందో ఎలా తెలుసుకోగలం? మనకి ఏ మైండ్ సెట్ అయినా ఉండొచ్చు. అది మన ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే, మన ఎబిలిటీ మరియు మన ఇంటెలిజెన్స్ అనేవి ఎవరికి ఫిక్స్డ్గా ఉండవని. మనం కొంచెం కృషి చేస్తే మన బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వగలదని, కానీ దానికి మనం గ్రోత్ మైండ్ సెట్ని ఫాలో అవ్వాలని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఏ పనైనా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించాలి. అంతేగాని ఇంక మన జీవితం అయిపోయింది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడలేము అని ఆలోచించకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి. జై హింద్.